తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. అన్నాడీఎంకే పార్టీకి చెందిన మెజారిటీ ఎమ్మెల్యేల వర్గం ఎన్డీఏ కూటమి నుంచి విడిపోతున్నట్టు ప్రకటించింది. నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం ప్రభుత్వానికి మద్దతిస్తున్నట్టు ఈ వర్గం ప్రకటించింది. సీనియర్ నాయకుడు సివి షణ్ముగన్ నేతృత్వంలో దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు విజయ్కు తమ మద్దతును ప్రకటించారు. తాము ఎటువంటి పదవులు ఆశించటం లేదని, కేవలం ప్రజల అభీష్టం మేరకే బయట్నుంచి విజయ్ సర్కార్కి మద్దతిస్తామని షణ్ముగం స్పష్టం చేశారు. అన్నాడీఎంకేలో అంతర్గత పోరు ఉన్న మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు ఎడప్పాడి పళనిస్వామిపై తిరుగుబాటు వర్గం తీవ్ర విమర్శలు గుప్పించింది. అధికార దాహంతో పళనిస్వామి డీఎంకేతో చేతులు కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కుట్ర పన్నారని, ఇది పార్టీ ప్రాథమిక సూత్రాలకు విరుద్ధమని షణ్ముగం ఆరోపించారు. వరుస ఓటములకు బాధ్యత వహిస్తూ ఆయన పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేశారు. విజయ్ను ప్రజల ముఖ్యమంత్రిగా షణ్ముగం అభివర్ణించారు. తమిళ ప్రజలు ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారని, ప్రజా నిర్ణయాన్ని గౌరవిస్తూనే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. ఈ తిరుగుబాటు పార్టీని చీల్చడానికి కాదని, అసలైన అన్నాడీఎంకే ఆశయాల్ని కాపాడటానికేనని ఆయన వివరించారు. ఎన్డీఏ కూటమితో ఇకపై తమకు ఎటువంటి సంబంధం లేదని తిరుగుబాటు వర్గం తేల్చి చెప్పింది. పళనిస్వామి నిర్ణయాల వల్ల పార్టీకి నష్టం జరుగుతోందని, అందుకే కూటమి నుంచి బయటకు వచ్చినట్టు తెలిపారు. భవిష్యత్ కార్యాచరణపై త్వరలోనే సమీక్షా సమావేశం నిర్వహిస్తామని, తమదే అసలైన అన్నాడీఎంకే కూటమి అని ప్రకటించారు. శాసనసభాపక్ష నేత, ఉపనేత పదవుల ఎంపికలో నెలకొన్న విభేదాలే ఈ చీలికకు ప్రధాన కారణమని తెలుస్తోంది. పళనిస్వామి తన అనుచరులకు ఆ పదవులు ఇచ్చుకోవాలని చూడగా, షణ్ముగం వర్గం ఎస్పీ వేలుమణికి కీలక పదవి ఇవ్వాలని పట్టుబట్టింది. అలాగే బీజేపీ కంటే విజయ్కు మద్దతివ్వడం వల్ల ప్రజల్లో సానుకూలత వస్తుందని రెబల్ ఎమ్మెల్యేలు భావించారు. తమిళనాడు అసెంబ్లీలో బుధవారం విజయ్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం బలపరీక్ష ఎదుర్కోనుంది. ఈ కీలక తరుణంలో అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేల మద్దతు విజయ్ ప్రభుత్వానికి పెద్ద ఊరటనిచ్చింది. ఈ పరిణామాలపై పళనిస్వామి, బీజేపీ అగ్రనాయకత్వం ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠగా మారింది.